ఇరుముడి 120 షోస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేస్తే 120 షోస్ టికెట్స్ సోల్డ్ అవుట్ అయిపోయాయి. అది కూడా ఇన్ ది స్పాన్ ఆఫ్ మినిట్స్ డ్యూరేషన్లో. దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఎ రికార్డ్, దిస్ ఈజ్ మాస్ మహారాజా రిడెంప్షన్. దీన్నే తెలుగులో చెప్పాలి అంటే మాస్ మహారాజు ఓచకోత అని చెప్పాలి. విక్రమ్ రాథోడ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ అయిపోయేలోపు అమ్మ కొడుకులు ఇద్దరు లేచిపోతారు. దాంతో మూవీ షోస్ 120 నుంచి 150కి పెంచారు. అవి కూడా అయిపోవడంతో 250 షోస్ చేశారు ఓవర్సీస్తో కలిపి. అవి కూడా అయిపోయి స్టిల్ కౌంటింగ్ అనమాట. మాస్ మహారాజు విలై తాండవం చేస్తాడు అబ్బా ఇరుముడి ఫిలిం తోటి. వస్తాడు నా బిడ్డకి ఏ లోటు రానివ్వకుండా చూసుకుంటానని నా భార్యకు మాటించాను. ఎన్నాళ్ళు అయిపోయింది మాస్ మహారాజ్ రవితేజ ఫిలింకి అడ్వాన్స్ బుకింగ్స్ అన్నీ ఫుల్ అయిపోయి ఈ రేంజ్లో హౌస్ఫుల్ బోర్డ్స్ పడడం చూసి కాదు ఎన్నాళ్ళు కాదు ఎన్నేళ్ళు అయిపోయింది. ఫీలింగ్ చాలా హై ఉందబ్బా రవితేజ ఫిలింకి. ఈ లెవెల్లో ఈ రేంజ్లో టికెట్స్ సోల్డ్ అవ్వడం చూసి హాట్ కేక్స్లో సోల్డ్ అవుట్ అయిపోతున్నాయి. నేనే నా ఫేవరెట్ థియేటర్ విమల్ ఎప్పుడు వదులుతారో టికెట్స్ అని చూసే కొద్దీ 4 సార్లు చేస్తుంటే టికెట్ ఆల్రెడీ సోల్డ్ అని చూపిస్తుంది. 5వ సారికో 6వ సారికో టికెట్ నాది బుక్ అయిందనమాట. ఆ లెవెల్లో ఉంది పరిస్థితి. ఇరుముడి క్రేజు యుఫోరియా నడుస్తుంది రవితేజది ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ తర్వాత. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో నేను ఒక 5-6 ఇయర్స్ నుంచి ఫస్ట్ పోస్టర్ నుంచే పాజిటివ్ వైబ్స్ ఉన్న ఫిలిం ఏదైనా ఉందంటే అది ఇరుముడి అనే చెప్తాను నేను. ఇరుముడి ఫస్ట్ పోస్టర్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచే ఆ ఫిలిం మీద అందరికీ పాజిటివ్ వైబ్ ఉందబ్బా. ఈ సినిమాతో మాస్ మహారాజ్ కమ్బ్యాక్ ఇవ్వబోతున్నాడని గట్టిగా అనిపిస్తుంది. ఈ ఫిలింతో కమ్బ్యాక్ ఇవ్వబోతున్నాడని నా టికెట్ కూడా బుక్ చేసుకున్నాను. మీరు ఎంతమంది ఇరుముడి షోస్కి టికెట్స్ బుక్ చేసుకున్నారు ఫస్ట్ డే? మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఈగలే వెయిటింగ్ అబ్బా రేపు ఎలా ఉండబోతోంది మాస్ మహారాజ్ నట విశ్వరూపం చూడడానికి, మూవీ చూడడానికి, ఆ మల్లెపూల పల్లకి సాంగ్ చూడడానికి, ఆ యుఫోరియాని ఎంజాయ్ చేయడానికి. ఫైనల్గా ఒక్కటి మాత్రం చెప్పాలనుకుంటున్నాను మాస్ మహారాజా కమ్బ్యాక్ గురించి. మాస్ మహారాజ్ ఒక్కడే కాదు, ప్రతి ఒక్క హీరో ఫ్యాను వెయిట్ చేస్తున్నాడు తన రిడెంప్షన్ గురించి, తన స్ట్రాంగ్ కమ్బ్యాక్ గురించి. హోల్ టీఎఫ్ఐ వెయిట్ చేస్తుంది. ఇంకా రవితేజ అన్న కమ్బ్యాక్ ఇవ్వడం ఒక్కటే బ్యాలెన్స్. ఏమంటారు? ఇరుముడితో ఇచ్చేస్తాడు, గట్టి కమ్బ్యాక్ వేస్తాడు. విక్రమార్కుడిలో ఏదైతే ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ అప్పుడు మనం చూసామో మళ్ళీ అదే ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ తోటి ఇన్నేళ్ల తర్వాత ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ విక్రమార్కుడు తర్వాత మళ్ళీ ఇరుముడితో వస్తున్నాడు. సేమ్ అదే రికార్డు క్రియేట్ చేయబోతున్నాడు రవితేజ అని నాకైతే అనిపిస్తుంది అబ్బా ఈసారి గట్టిగా.